వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్. పంచనామా రిపోర్ట్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసిన అరండల్పేట పోలీసులు. వికారాబాద్ లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య. చెలుకులూరుపేటలో పెన్షన్ల పంపిణీ. యావత్ దేశం ప్రపంచంలో ముస్లిం సోదరిమణులు రంజాన్ మాసం అనగానే ఒక 1 మంత్ కఠోరమైనటువంటి దీక్ష. ఈ 1 మంత్ అంతా ఉపవాసాలు ఉండి అల్లాని ప్రేయర్ చేసుకుంటూ ప్రజలు కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే ఈ పవిత్రమైనటువంటి రోజా జరుగుతున్నటువంటిది మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ పాటిగడ్డ ప్రాంతంలో తమ్ముడు నరసింహ, తెలంగాణ ఉద్యమకారుడు నాని తన ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇఫ్తియార్ పార్టీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు రోజా వదిలిన తర్వాత ఏదైతే ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా డిన్నర్ కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మా నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, ఈ గొప్ప పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో నెలవంక కనిపించిన తర్వాత వచ్చేటువంటి ఈరోజు 6th డే కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో అల్లా దయ వల్ల సోప్లో ఖుషీరైనా ఆ जो रमज़ान 1 महीने फास्टिंग ఉండి ప్రేయర్ డైలీ 3-4 టైమ్స్ ప్రేయర్ కూడా జరిగేటువంటి సందర్భాలు కాబట్టి వారికి కూడా సకల సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఈ రంజాన్ మాసం పవిత్రంగా జరగాలి. ఇవాళ 6th డే, ఇంకా 24 డేస్ ఉంటాయి. ఈ డేస్ అంతా అందరూ కూడా మరి కలిసిమెలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని రంజాన్ పండుగ వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియదు. నమస్తే, నా పేరు రవికుమార్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ని. ప్రస్తుతం మనం గంగారం విలేజ్లో ఉన్నాం. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు దారూర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం మా దృష్టికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్నకు క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎందులో ఎలాంటి అది లేదు, నా వాళ్ళని చనిపోతున్నాను, నా చావు ఎవరు కారణం కాదని చెప్పింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులకి శనగలు ఈరోజు బయట మార్కెట్ 5,100 రూపాయల నుంచి లేకపోవడం వల్ల రైతులకి కష్టపడి పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం వలన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆలోచన చేసి కష్టపడిన రైతుకి సరైన ధర ఇవ్వాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు నష్టపోతారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండాలి. చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రైతుల గురించే ఆలోచన చేసేటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు బయట 5,000 నుంచి 5,100 రూపాయల ధర ఉన్నప్పటికీ దానివల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ఇటు ఈసీఎంఎస్ ద్వారా
సొసైటీల ద్వారా జీడీసీసీ ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారో వారి ద్వారా ఈరోజు 5,875 రూపాయలకి క్వింటాల్ కొనుగోలు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించడం, దాన్ని ఈరోజు చిలకలూరుపేటలో ఈ నియోజకవర్గం ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి శనగలు 5,575 రూపాయలకి కొనుగోలు చేసేటువంటి దాన్ని ప్రభుత్వం ముందుకొచ్చింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడు రైతులకు కష్టాలు వచ్చినా 14-19లో కూడా పొగాకు 2,000 బోనస్ ఇచ్చారు. క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చి కొనుగోలు చేసినటువంటి ఘనత నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది చంద్రబాబు గారు మాత్రమే చేశారు. అదేవిధంగా 14-19లో మిర్చికి 1,500 రూపాయలు బోనస్ ఇచ్చి కొన్నారు. ఈ రెండు కూడా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయనది పొగాకు కానీ మిర్చికి కానీ చంద్రబాబు గారు మాత్రమే చేశారు. తిరిగి మరలా 24 కూటమి ప్రభుత్వం వచ్చినాక మొన్న మిర్చికి ధర పడిపోయినప్పుడు కూడా 11,000 రూపాయలు ధర ఇచ్చి మిర్చి రైతులను ఆదుకున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు మరలా శనగలు ధర లేకపోతే శనగలకి 5,875 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉంది. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతులు ఎవరు కూడా శనగలు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఈ యొక్క DCMS ద్వారా కానీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ 5,875 రూపాయలు అందుకునేటువంటి దానికి తక్కువగా అమ్ముకోకుండా రైతులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతాను. పగిడిపాటి అనిల్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి 25 సంవత్సరాలు. పెళ్ళయి సంవత్సరం ఒక నెల, పెళ్ళయి 2 సంవత్సరాలు. పిల్లగాడు 10 నెలలు పిల్లగాడే. ఆ అబ్బాయికి 10 నెలలు పిల్లగాడు పుట్టింది. ఇప్పటికి కరెంటు పని పోయాడు గుంటూరు. పని పోతే అక్కడ అరండలపేటలో పని పోతే అక్కడ కరెంట్ షాక్ తగిలి స్తంభం మీదే చనిపోయాడు. తర్వాత హాస్పిటల్లో తీసుకుపోయారు. ఆ అబ్బాయిని తీసుకుపోయిన తర్వాత మాట్లాడుకున్నారు అంతా. రేపొద్దున అబ్బాయికి పోస్ట్ మార్టం చేస్తామన్నారు. అయితే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా కొంత సహాయం చేస్తామని అన్నారు. సహాయం చేస్తా అన్నాక తెల్లారి రాండమ్మా, రేపొద్దున పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకొని కాగితం తీసుకొని రేపొద్దున పోస్ట్ మార్టం చేసి పంపిస్తామన్నారు. తర్వాత అక్కడ మాట్లాడుకున్న తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే పోలీసుల ముందు సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకి 5 లక్షలు క్యాష్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తీసుకున్నారు, అగ్రిమెంట్లు రాసుకున్నారు, కాగితాలు ఇచ్చుకున్నారు. తర్వాత ఈ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు అక్కడి నుంచి పోస్ట్ మార్టానికి రిపోర్టు పంపించడానికి వాళ్ళు 1,50,000 డిమాండ్ చేశారు. 1,50,000 డిమాండ్ చేస్తే బాడీ ఖచ్చితంగా 2-2.5కి రావాల్సిన బాడీ ఇంతవరకు కూడా ఇక్కడికి రాలా. హాస్పిటల్లోనే ఉంది, ఇంతవరకు పంపిలా. అది మాకు న్యాయం జరగాలని ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.